మహానగరంలో మాయగాడి భూ కబ్జా లీలలు. ఓవర్లాపింగ్ స్థలం అంటూ ప్రభుత్వ స్థలానికి ఎసరు. గాజుల రామారం సర్కిల్ పరిధిలోని సర్వే నెంబర్ 348 తనదేనంటూ బుకాయింపు. ముస్కీపేట సర్వే నెంబర్ చూపిస్తూ జగద్గిరి రోడ్లో దందా. గతంలో అక్రమాలపై ఫిర్యాదులు చేసిన ప్రజాప్రతినిధి. మౌలిక వసతుల పేరుతో కబ్జాదారులకు రెడ్ కార్పెట్ వేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. ఓవర్లాపింగ్ స్థలం ఇడిదే అని చెప్పి ప్రజల్ని, చాలామంది అమాయకుల్ని మోసం చేస్తున్నాడు ఈ పెద్ద మనిషిడ. చూడండి బాబు, చూడండి, మాయా లేదు, మంత్రం లేదు, మోసం లేదు, దగా లేదంటూ టక్కు టమార విద్యలు చూపిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారుల సంపూర్ణ సహకారంతో మరో మండల సర్వేయర్ చూపిస్తూ గాజుల రామారంలోని 348 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్మేస్తూ హైదరాబాద్ మహానగరంలో కోట్లు గడిస్తున్న మాయగాడి ఆటలకు హైడ్రా అడ్డుకట్ట వేయనుందా? హైడ్రా అడ్డుకట్ట వేస్తుందా? మరి అసలు ఫస్ట్ మీకు ఈ స్టోరీ చెప్పిన తర్వాత దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది ఎక్కడంటే మనకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారావు సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్ సర్వే నెంబర్ 348లోని ప్రభుత్వ భూమి. ముస్కీపేట సర్వే నెంబర్తో ఓవర్లాపింగ్ ల్యాండ్ తమదేనంటూ అమాయక ప్రజలను బురుడి కొట్టిస్తూ నోటరీ పత్రాలతో విక్రయాలు చేస్తున్న హైదరాబాద్ మహానగరంలో జగద్గిరి ప్రాంతానికి చెందిన మాయగాడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇట్లాంటివి చేస్తారు. వీడు ఈ ఓవర్లాపింగ్ స్థలానికి నోటరీ పత్రాల ద్వారా వాటిని అంటగడతాడు. రేపటి రోజున హైడ్రా లాంటిది వచ్చి అవి కూల్చేస్తే ఆ కొనుక్కున్న వాళ్ళు రోడ్ల మీద పడి లబోదేమంటే ఏడుస్తారు. ఇలాంటి వాడు బాగా డబ్బులు సంపాదించుకొని బాగా జమ చేసుకొని వీడు జంప్ అయిపోతాడు. వీడు బాగానే ఉంటాడు. వీడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దల ఆశీస్సులతో అందిన కాడికి దండుకుంటున్న అతగాడిపై, ఆయన చేస్తున్న కబ్జాలపై స్థానిక ప్రజాప్రతినిధులు వారి అనుచరుల ద్వారా అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. కానీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో నాడు అక్రమాలంటూ ఫిర్యాదు చేసిన వారే దగ్గరుండి మరి మౌలిక వసతుల పేరుతో కబ్జాదారుడికి రెడ్ కార్పెట్ వేస్తూ అక్రమాలను సక్రమం చేస్తుండడంతో స్థానిక ప్రజలు ఇస్తే సక్రమం, ఇయ్యకపోతే అక్రమం అంటూ విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లాంటి భూదందాలు, భూదోపిడీలు, కోకొల్లలు రాస్తే ఇంత పెద్ద పుస్తకం సరిపోదు. అన్ని అక్రమాలు ఉన్నాయి గతంలో. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు. ఈ ప్రాంతంలో మౌలిక వసతుల పేరుతో పెద్ద ఎత్తున రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు వేస్తూ కబ్జాదారుడికి సహకారాన్ని అందిస్తున్న మున్సిపల్ అధికారులు సైతం పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయి. ఈ అధికారులకి ముడుపులు ఇస్తే ఏమన్నా సచివాలయం చార్మినార్ కూడా రాసిస్తారు కావాలంటే వీళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో కబ్జాలపై హడావిడి చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు ఇప్పుడు కిమ్మనకుండా ఉండటంలో ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నోటరీ పత్రాలతో కొనుగోలు జరుగుతున్న ఆ ప్రాంతంలో కనీస అనుమతులు లేకుండా బహుళాంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడటం లేరు. అనుమతికి మించి 2 ఫ్లోర్లు అదనంగా వేస్తే వాటిని కూల్చే అధికారులకు ఈ భవనాలు కనిపించడం లేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమి తనదేనంటూ బకాయిస్తూ అమ్మకాలు చేపడుతున్న సదరు వ్యక్తిపై హైడ్రాకు సైతం ఫిర్యాదు అన్నట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలోని పెద్దల సహకారంతో రెచ్చిపోయి కబ్జాలకు పాల్పడిన ఆయన ఆటలు ప్రజాపాలన ప్రభుత్వం హైడ్రా కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి హైడ్రా చేస్తుందా? ఆ దిశగా హైడ్రా అడుగులు వేస్తుందా? అయినా అవేం బట్టని కబ్జాదారుడు అమ్మకాల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఈ భూముల విషయంలో అందరూ ఒకటే అండి. పాత ప్రభుత్వం అయినా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం అయినా భూముల విషయంలో వాళ్ళందరూ ఒకటే అనమాట. అందరూ కలిసే పనిచేస్తారు. పెద్దగా హైడ్రా కూడా ఏదో పొడిచిద్దని అయితే అనుకోవట్లేదు ఇక్కడ. ఇలా కబ్జాలు కొనసాగితే పరికి చెరువు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతగాడు చెబుతున్నట్లు ఆ స్థలం ప్రైవేట్ స్థలం, అతని సొంతత అయితే హెచ్ఎండి అనుమతితో లేఅవుట్ ఏర్పాటు చేస్తే బాధ్యత రిజిస్టర్ చేస్తూ అమ్మకాలు చేపట్టాలి. కానీ ఆ ప్రాంతంలో అన్ని నోటరీ పత్రాలతోనే అమ్మకాలు జరుగుతున్నాయి. కబ్జాదారుడి మాయ మాటలు నమ్మిన కొందరు లక్షల రూపాయలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టారు. అది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు కూల్చేతలు చేపట్టడంతో సదరు వ్యక్తి బాధితులను మండల కార్యాలయానికి వెళ్ళి అధికారులు నిలదీయమంటూ ఉసిగొలిపారంట. చూసాడు ఎంత తెలివితే అట్లా వీడే వాళ్ళని ఉసిగలుపుతూ దమ్ముంటే ఆడికి వెళ్ళినాడు అడుగుతున్నాడంట. ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వంలోని పెద్దలు ఈ భూ వ్యవహారంపై దృష్టి సారించి ఆ భూమాగాడి ఆటలు కట్టించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరగవండి, అందరూ దొంగలే. భూముల విషయంలో ఈ ప్రభుత్వం కూడా పెద్దగా పొడిసిద్దేం లేదు. కబ్జాలకు పాల్పడుతున్న కబ్జాదారుడి అనుచరులతో పాటు పలువురిపై కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు 3/12 అంటే సంవత్సరం అవుతుంది కంప్లైంట్ ఇచ్చి మనోడి పైన జి శ్రీను, సంపత్ నవీన్లపై సెక్షన్ 39/3, 324/4, 6/W3/5 బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు. సంవత్సరమైన కేసు నమోదు చేసి ఇంతవరకు ఏమీ జరగలేదు.